దుర్గామాతకి ఈరోజు మంగళవారం అన్నమాట. 27 వచ్చాను, మే 27, 2025. సాయంకాలం వచ్చా. వినాయకుడు స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, చూడండి దుర్గామాత ఎంత కలగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు రెండోసారి వచ్చాను, చాలా చాలా పవర్ఫుల్. చూడండి ఒక్కసారి రండి అవుతే. ఇది కొండాపూర్లో ఉంటుంది. ఇది ఒక వీడియోలో అయితే అడ్రస్ పెట్టాను, కొండాపూర్ మాట. అదే గుడిలోని సుబ్రహ్మణ్య స్వామి, చిన్న శివలింగం, నందీశ్వరుడు, ఇలాగా 9 ఈ రాయి చెట్టు చుట్టూరు 9 ఉంటాయన్నమాట. ఏంటి సుబ్రహ్మణ్య స్వామి. సో ఇలాగా ఈరోజు మంగళవారం కదా, హనుమంతుడికి ఆకు పూజ ఎవరో చేయించారు. చాలా కలగా ఉంటుందండి ఈ వెలుగుతను కూడా. చూడండి చూస్తున్నట్టు అనిపిస్తుంది, సేమ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నేను రెండోసారి ఈరోజే 2 సార్లు వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి, ఏదో స్పెషల్ ఉంది అనేసి. అంటే అమ్మ అనుగ్రహం వల్ల, అంటే అలా అన్నమాట. సో ఇది నవగ్రహాలు ఇక్కడే సేమ్ గుడిలోనే. మీకు ఈ గుడి చాలాసార్లు చూపెట్టాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్య రాహువే కేతువాయ నమః. ఏమిటండి, ఈవిడ దుర్గాదేవి అనమాట. అనుకున్న కోరికలు చాలా ఫాస్ట్గా తీరుతాయండి నిజంగా. నేనే ఎగ్జాంపుల్, నాకు అయ్యింది, మీకు అవుతుంది మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే. నేనేం చేయనండి, ఇలా వస్తాను గుడికి, దండం పెట్టుకుంటాను అంతే. మహా అయితే ప్రదక్షిణాలు చేస్తాను, అవుతే రూపాయో నుంచి 10 రూపాయల లోపల ఓన్లీ పంతులు గారి ఉంటుంది కదా, దాంట్లో వేస్తాను. అంటే పళ్ళుల్లో వేస్తాను, అది అంటే హారతి పళ్ళెం అంతే. ఉండిలో అయితే నేను ఎప్పుడూ డబ్బులు వేయను, 99%. ఎందుకంటే పంతులు గారికి వస్తుంది అనేసి అంతే. తప్పితే వాళ్ళు చాలా కష్టపడతారండి పంతులు గారు. సో అది నా చిన్న ఫీలింగ్. మళ్ళీ దుర్గాదేవి దగ్గరికి వెళ్దాం, ఇక్కడ పాస్ చేసి. చాలా బాగా చూసుకోండి, ఇవి చూసుకున్నా మంచిదే. చక్కగా శ్రీచక్రం ఉంది, దుర్గామాత చాలా కలగా ఉంటుంది. మా అమ్మ చూడండి, దగ్గర నేను చూపిస్తున్నాను, మంచి కలగా ఉంటుంది. దండం పెట్టుకోండి, వచ్చి అనుకున్న కోరికలు డెఫినెట్గా తీరుతాయి. జై దుర్గామాతకి జై. వినాయకుడు సిద్ధి బుద్ధి అయితే కాదు, ఒకలే ఉన్నారు. ఏ వినాయకుడో తెలీదు. సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఒకసారి దుర్గామాత చూపిస్తున్నాను. ఇది గుడి ఇలాగే ఉంటుంది. ఇది కొండాపూర్ అన్నమాట. సో ఇంతే గుడి, ఇది మధ్యలో. ఇదేదో పెద్ద సొసైటీ అండి, ఏం సొసైటీ అయితే నాకు తెలీదు. ఆ సొసైటీ దగ్గర ఉంది ఈ అమ్మవారు గుడి. చెప్పాను కదా ఒకసారి, ఒరిజినల్గా అమ్మ అయితే ఈ రాయి చెట్టు కింద ఉండేది అనమాట, ఒక రాతి రూపంలో. దాన్ని తీసి ఈ మెయిన్ అమ్మ కింద పెట్టి అక్కడ ప్రతిష్ఠించారట. అది పంతులు గారు చెప్పారు నాకు. అడిగాను, అడిగితే చెప్పారు. అది ఇది సైప్రస్ పామ్స్ అని, ఇది విల్లాస్ అనమాట. ఇది చాలా కాస్ట్లీ అనమాట. సో అక్కడ ఈ ఎంట్రన్స్లో ఈ అమ్మ ఉన్నారు. సైప్రస్ విల్లాస్ సైప్రస్ పామ్స్, అక్కడే ఉన్నారు ఈ అమ్మ. అయితే చూడండి కొండాపూర్లో. ఇది అడ్రస్ కూడా నేను పెట్టాను ఒక వీడియోలో,
సో మళ్ళీ ఈ వీడియోలో కూడా పెడతాను. ఇది జస్ట్ అండి, నేను ఎలా వచ్చి ఇక ఈ దారిలోంచి వస్తాను. నేను నిజాంపేట నుంచి వస్తాను, ఇక్కడికి వచ్చి దారిలో వెళ్ళిపోతాను అనమాట. ఈ గుడికి ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతా. ఇక మీకు ఇది తెలుస్తుంది, ఇదనమాట సైప్రస్ పామ్ అని. ఇక్కడే ఉన్నారు ఈ దుర్గాదేవి టెంపుల్.